ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా ఒకటి, ఒక ముసలి పులి బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అంటే ఇదే అని చెప్పి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు ఒక పులి గురించి, ఒక పిల్లి, గోళ్ళు కూడా లేని పిల్లి, పైకి ఎక్కడానికి కూడా పనికిరాని పిల్లి ఈరోజు అక్కడ కూర్చుని మీటింగ్ పెట్టింది. ఎక్కడ అనుకుంటున్నారా? తాడేపల్లి కొంపలో మీటింగ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. పిల్లి పులి ఎవరో మీకే అర్థమైపోయి ఉంటుంది. ముసలి పులి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సంబోధించాడు ఈరోజు. అసలు ఈ రోజే ఈ బోర్డు మీటింగ్ ఎందుకు అని మనందరికీ డౌట్ రావచ్చు. ఎక్కడన్నా కూడా ఎవరైనా పచ్చడి తోరణాలు పోయి కట్టుకుని ఇంటి ముందు ఫంక్షన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఓ సైకో బ్యాచ్ ఉంటారు ప్రతి ఒక్క చోట. ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు తోరణాలు బీకేయటం, లేకపోతే రచ్చరచ్చగా చేయటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చిల్లా చెమ్మూరు చేస్తూ ఉంటారు. రెండో బ్యాచ్, ఆ బ్యాచ్ ఈరోజు మీటింగ్ పెట్టింది. సో ఈ మీటింగ్ దేనికంటేనంట, ఇక్కడ జాగ్రత్తలు సూచనలంట. నీకే జాగ్రత్త లేదు, నువ్వు కూర్చొని ఇంకా అక్కడ కూర్చున్న రోజా, కొడాలి నాని, వల్లంనేని వంశీ, అంబటి రాంబాబు వీళ్ళందరికీ సూచనలు ఇస్తావు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఐఆర్ గురించి మాట్లాడితే మాత్రం నేను చెప్తే మీకు ప్రొఫెసర్ లాగా క్లాస్ బోర్ కొడుతుంది. 20 నిమిషాలు బోర్ కొట్టినా కూడా ఈ క్లాస్ కన్నబాబు గారు చెప్తారు. కన్నబాబు గారులేడు కదండి, కన్నబాబు అన్న, ఈ జగన్ అన్న కన్నబాబు అన్నకి మైకప్ప చెప్పి పారిపోయాడు. నేనే చెప్దాం అనుకున్నా, మరి ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదే చెప్పినట్టు అవుతుందేమో, నేను చెప్పడం బాగుండదు అన్న. కన్నబాబు అన్న నువ్వు కానీ చేసి దీంట్లో ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ కాదండి, సారీ, వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి మీట్ పెట్టాడు. 2 ఏళ్ల సిబిఎన్ పాలన మీద నాకంటే ప్రతి కార్యకర్తకు తెలుసు, మీకు మైక్ ఇస్తే సరిపోద్ది, మీరే చెప్తారు, అక్కర్లేదు కార్యకర్తలు కూడా పక్కకి వెళ్ళండి, ప్రజలు ఇంటికి వెళ్ళి మైక్ ఇస్తే వాళ్ళే చెప్పేస్తారంట. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. దమ్ము ఉంటే మైక్ ఇవ్వు, చెప్తారు అసలు నీ భాగవతం ఏంటో నువ్వు చెప్పాలి. పెద్ద జగన్ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట. ఇంట్లో వాళ్ళే నాకంటే బాగా చెప్తారు. సిబిఎన్ గురించి అంటే ఇప్పుడు దాకా వారం రోజుల నుంచి గడిచింది ఏంటంటే, కత్తి, బ్లేడు, గొడ్డలి, ఇంకా ఉంటాయి కదండి మారణాయుధాలు, ఏం చెప్పాలి, ఇంకా చెయ్యి, కాలు, ఎవరు ఎలా చచ్చిపోయారు, ఎన్ని ఎఫ్ఐఆర్ కేసులు అని రాజారెడ్డి గురించి చెప్పుకుంటూ కూర్చున్నాం వారం అంతా. ఎందుకంటే తాత గురించి లేకపోయాడు కాబట్టి. నిన్న చూసిన తర్వాత అమ్మ రాజారెడ్డి అని నేను కూడా అన్నా కదా, ఏంటి మొత్తం కలిపి కత్తి కతారాల గురించి మాట్లాడుతున్నారు. కతారాలు కూడా అన్నాడు, నేను చెప్తాను ఆగండి, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు అని చెప్పి ఈరోజు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ లైన్స్ ఇచ్చాడు. ఏంటంటే వెన్నుపోటు, విధ్వంసం, దోపిడీ, అవినీతి, డైవర్షన్ అంట. వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్కు ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఎలక్షన్స్లో ముసలి పులి కథ చెప్పాడంట. ఈరోజు జగన్ ఇచ్చేవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారంట. ఆయన ఇస్తున్నారు బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఇచ్చేవి ఎవరో నువ్వు లేపావు జగన్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 3వ పిల్ల పెడితే 30,000, 4వ పిల్ల పుడితే 40,000 అని చెప్పి పిల్లల గురించి ఆయన మాట్లాడుతున్న ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ని అవహేళన చేస్తున్న నువ్వు, నీ మైండ్ సెట్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. యువర్ అట్ న్యూసెన్స్, అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. యూ వోంట్ చేంజ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. బట్ నువ్వు కాదా చిన్న, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, పిల్లలు పుడితే పాపం 15,000 పంచి పెడతానని చెప్పి నువ్వు చెప్పలేదా? అమ్మ ఒడి భారతీ రెడ్డి వచ్చి చెప్పలేదా? ఎడిటర్ ఏంటి ఇక్కడ? అమ్మ ఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఇప్పుడు కూడా ఇంకా పిచ్చోళ్ళకి పిచ్చి ముదిరిపోయింది. ఫ్రాంక్గా చెప్తున్నాను. మావిగా నన్న పేరు ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారన్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడుకి బీపీ పెరుగుతుందంటే నిద్రలో లేపి మావిగన్ అంటే అక్కడికక్కడే పడిపోతాడంట. జాగ్రత్తలు చెప్తున్నాడు ఈ క్యాండిడేట్. మావిగన్ అన్న పేరు చెప్పిన వెంటనే ఆయనకి నెక్స్ట్ టైం నీ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలవదని ఆయనకు తెలుసు. దేదీప్యమానంగా మహానాడు జరుగుతుంటే నీ బోర్డు మీటింగ్ ఎవరికి కావాలి, ఎవడింటాడు? అయినా ఉన్నాం కదా మలంటి వాళ్ళు, ఇని సావక చేస్తున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ గురించి ఒక నిర్వచనాలు చెప్పాడు పసికోన. నాన్న జగన్ ఒక్కసారి ఓ స్లైడ్ వస్తుంది చూడండి. ఇక్కడ 2019లో పెట్రోల్ 74 నుంచి 79, 66 నుంచి 73 డీజిల్. 2022 111 నుంచి 121 పీక్ అరౌండ్ ఏప్రిల్ పెట్రోల్ కాస్ట్. డీజిల్ కాస్ట్ 96 నుంచి 112 పీక్ అరౌండ్ జూన్. దాని తర్వాత వచ్చే సంవత్సరం 2023 111.
అప్పుడేమో యుద్ధాలు లేవే, నీ నడుము కూడా మోడీ దగ్గర బాగానే ఉండేది కదా. మరి ఆ రోజు ఈ రోజున రేట్ల కంటే ఎక్కువ ఉన్నాయేంటి జగన్? స్టేట్ ట్యాక్స్ ఎందుకు కుదించుకోవాలా? ఏం చేస్తావా డబ్బులన్నింటినీ? రాష్ట్రంలో ఇంకా పెట్రోల్ డీజిల్లో కూడా రక్తాలు వేస్తూ స్ట్రా తాగినట్టు తాగేస్తారు కదా డబ్బులు. ఈరోజు చెప్తున్నాడండి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి మిగిలే పన్నుల్లో ఏంటంటే 31 రూపాయల 62 పైసలు. లెక్కలు సరిగ్గా రావనేటప్పటికి ప్రాపర్ లెక్కలు చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత డీజిల్కి వచ్చేకి 23.46 పైసలు మిగులుతున్నాయి. ఎంత మిగులుతున్నాయి అన్నో. మరి ఈ రోజు పెట్రోల్ రేట్ నువ్వు అంటే 117, 2022లో పెట్రోల్ 121. ఈ రోజు నువ్వు చెప్తున్నావు డీజిల్ 115, 2022లో 112. ఏ యుద్ధాలు లేవు, ఎందుకు ఆడే నీ ట్యాక్సులు? దీనికి నీకు మాటలు ఉండవు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బీపీ పెరుగుతుందంట. ఆయనకి ఏం రోగాలు లేవు నాయన, శుభ్రంగా హెల్తీగా ఉన్నారు. నీకు ఏ రోగాలు ఉన్నాయో మాకేం అర్థం కావట్లేదు, ఇలాంటివి వచ్చి పాడ్ ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఆయన ప్రతిసారి బీపీ పెరుగుద్ది. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నా. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. వాట్స్ యువర్ నాన్సెన్స్? పొలిటీషియన్లా మాట్లాడలేవా? ప్రతిసారి ఒక లీడింగ్ గవర్నమెంట్లో ఉన్న పర్సన్ పట్టుకుని బీపీ పెరుగుద్ది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు ఠా అంటావు, నువ్వు పోతావు, నువ్వు వచ్చి ఎన్నికలుకుంటావు, కృష్ణారామ అనుకో. మేమో చెప్తున్నాం, ఇక నుంచి కూర్చొని 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటూ కూర్చో. బయటకు వచ్చి బోర్డు ప్రెస్ మీట్లు పెట్టకో. రాష్ట్రం అంతటా పండగ వాతావరణంలో ప్రజలు కూడా ఉంటే నువ్వు సరిపోయావు మాకు ఈరోజు. ఇంకోటి చెప్తాడండి, తెలుగు మేధావి. ఈ మేధావి తర్వాత నాకు పిచ్చెక్కింది. సూపర్ 6, సూపర్ 7 మోసాలంట. నీ నోటి నుంచి అవి మోసాలనే వస్తాయి. సో అవి ఖచ్చితంగా దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నాయి. పక్కన పడి 7 అని లేదు, 6 అన్నారు. ఈ ఎన్నికల హామీలలో ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలుగానే కనపడతా ఉన్నాయి. అబద్ధాలను బుల్డోజ్ చేసి చంద్రబాబు నాయుడు అబద్ధాలని బుల్డోజ్ చేయడం ఏంటయా? నిజాన్ని బుల్డోజ్ చేసి అని వర్డ్ అనాలి. ఏది చెప్తాడో మనకు ఉండదు. ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు రాసుకుని కూర్చున్నా చూడండి, నాకు పిచ్చెక్కుపోయింది. ముందు మంచేం లేదు కాబట్టి డైవర్షన్లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఆయన ఏమండి గొడ్డలపాటి అనక ఏమంటారు? లేదండి, అబ్దుల్ కలాం గారి రచించిన భావజాలాలతో నిండి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే మేమందరం ఏం చెప్తున్నారు సార్? ఇది ఏం చెప్తున్నారు? హిస్టరీ క్లాస్కి పిలిచి 2D డైమెన్షన్స్ నేర్పిస్తున్నారేంటి, మాకు కైనమాటిక్స్ క్లాస్ చెప్తున్నారేంటి అనిపిస్తుంది. నీ గురించి ఎవ్వరు ఒకవేళ సరిదిద్ది నువ్వు మంచోడు అని చెప్దాం అనుకున్నా, మీ తాత గురించి నీ గురించి అబ్బే చరిత్రలు మారవు. ప్రతి ఒక్కళ్ళు రోజుకు పొంకాలు కింద కేసులు ఉన్నాయి అంటున్నారు. ఊరికే పెట్టారా? నిషానియా మీ తాత? కేసులు పెడుతుంటే పట్టించుకోలేదా? ఇంకా అంటే ఆయన డివిజన్ ఎలా బిజీగా ఉన్నారంటే కత్తులు, గొడ్డళ్ళు, కతారులు వీటి గురించి ప్రచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అభివృద్ధి చేయలేకపోతున్నారంట ఆయన. ప్రజలందరూ పిచ్చోళ్ళని చేశారనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు చైతన్యవంతులంట. ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటారులు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. జగన్ ఎగ్జాక్ట్గా ఫస్ట్ టైం నీకు ఒక మాట చెప్తున్నా, ప్రజలు చైతన్యవంతులు కాబట్టి నీకు 151 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత, నీ పరిపాలన చూసిన తర్వాత స్ట్రాయస్ ఎలా లాగేసావు, అస్థి పంజరాలుగా ఎలా మిగిలిపోయావు ఆంధ్రప్రదేశ్లో, ఇంకా రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏం లేదు, మొత్తం బొక్కలే ఉన్నాయి మా దగ్గర అనే స్థితిలో ప్రజలు ఆ బొక్కలతో కూడా కష్టపడి ఓటింగ్కి వెళ్ళి ఓట్లేసి నిన్ను దింపి పడేశారు. అది చైతన్యం, అది జరిగింది. ఈ చైతన్యం 2029కి ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది. ఆ అగ్రెసివ్లో పులివెందుల్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. దానికోసం ప్రణాళికతో వచ్చాడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది దీంట్లో. తను ఓడిపోతాడేమో అని కుప్పాన్ని తీసుకొచ్చాడు ఈరోజు ఎగ్జాంపుల్కి. మీకు చెప్తాను, వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయాడు, తమిళనాడుకి వెళ్ళిపోయాడు. నీకు ఈ రాష్ట్రం ఏకలేవు కానీ 2 రాష్ట్రాలు కావాల్సి వచ్చింది నీకు. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా బాగు జరిగిందంటే రైతులు, అక్క చెల్లెమ్మలు, దాని తర్వాత ప్రతి ఒక్కరికి 4 ఏళ్ళు, 5 వేలు ఏం చేసింది? నరికేసుకున్నావా ఏంటి? మేము
గోలా నువ్వు. సో 4 ఏళ్ళు రైతు నోట్లోకి వెళ్ళిందంటే అది ఓన్లీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో, తర్వాత జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో అంట. ఆ మిగతావన్నీ గొడ్డుపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. రైతులు ప్రజలందరూ భోంచేస్తున్నాం, శుభ్రంగా ఉన్నాం, అమ్మయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి పోయాడు, మా కౌళ్ళు మాకు వస్తున్నాయి, మా భూములు మావే, ఇంకెవడ సైతాల్ పాలన లేదు, రోడ్డు మీద సరిహద్దు రాళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడక్కర్లేదు, మా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడక్కర్లేదు, ఓ అమ్మ భూమి మాదే జగన్ది కాదు, ఈ భూమి మా తాతదే అని చెప్పి హాయి కూర్చుంటే నీ నాన్న టైంలోనూ నీ టైంలో జరిగినాయి అట్ట. నువ్వు చెప్తే చె అసలు చె పిల్లికి ఎందుకో ఎంత పౌరుషం. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. ఇప్పుడు మొన్నటి దాకా డిజిటల్ బుక్ అనేది ఒకటి ఉండదు మనకి, ఓ బోర్డ్ డిజిటల్ బుక్. దాంట్లో ఏంటంటే ఇలా కత్తుల పార్టీలని ఎవరైనా బెదిరిస్తే దాంట్లో నమోదు చేస్తే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత ఒక రోజు పొద్దున్నే లేచి డిజిటల్ బుక్లో ఏముందని ఇలా నువ్వు పవర్లోకి రావాలి, నీకు 3 ఉండాలి, నువ్వు ఆ బుక్ ఓపెన్ చేయాలి, ఆ బుక్లో కార్యకర్తల్ని హింసించిన వాళ్ళ గురించి యాక్షన్ తీసుకుంటాడంట. ఆ బుక్ పక్కన పడిపోయింది, కొత్త బుక్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయండి ఇక్కడ ఎంటర్. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను భ్రష్టుపట్టి ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి. సో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న ఒక బుక్ రిలీజ్ చేశాడంటండి. దీన్ని అర్జెంటుగా ఇప్పుడు ఈ బోర్డు మీటింగ్ ఎజెండా ఏంటంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలు మీరందరూ తీసుకుని ఈ బుక్ని ఇంటింటికి పంచాలి. సాక్షి పేపర్ని ఎలా అయితే ఫోర్సిబుల్గా అమ్మేవాడు ఇప్పుడు ఫ్రీగా స్కానర్లు పెట్టాడు, క్యూఆర్ కోడ్లు పెట్టాడు, మొత్తం తగలెట్టడానికి ఎన్ని ఉండాలో అన్ని రకాలు పెడతాడు. తీరా చూస్తే 2-3 డౌన్లోడ్లు కూడా ఉండవు ఆ బుక్కి. సో డౌన్లోడ్లు ఉండకపోతే ఏడికి వస్తారని చెప్పి అర్జెంటుగా బుక్కులు ప్రింట్ చేస్తాడు. అది ఎంత ఉందండి బాబు, వీకెండ్లో మనం కూర్చుని ఈనాడు బుక్లెట్ ఉంటుంది చూడండి, చిన్నది పద వినోదం అడుకునేంత బుక్ కూడా లేదు అది. క్లుప్తంగా, ఎందుకంటే ఏం లేవు కదా చంద్రబాబు నాయుడు గారి మీద, సో క్లుప్తంగా ఈ బుక్ని విడుదల చేశాడు. రాసుకున్నాను ఏంటి అనుకుంటున్నారా ఆణిముత్యాలు, మీకేమైనా మిస్ అయిపోతే ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఈ కార్యకర్తల పని ఏంటంటే అర్జెంటుగా డోర్ టు డోర్ డెలివరీ చేయాలి, బుక్స్ని చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కరికి. అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మ ఇప్పుడు మనకు సూపర్ 6 అందలేదు కదా అంటే, అందింది ఇంకోసారి అందలేదు అన్నమాట చెప్పు తీసుకొడతా అని చెప్పి అంటారు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నాళ్ళు, అరే ఈ బుక్ ఇక్కడ అమ్ముడు పోలేదు, మళ్ళీ పక్క ఇంటికి వెళ్ళాలి. అక్క నువ్వేంటి అక్క బాబు గారి పరిపాలన బాగాలేదు కదా అంటే గొడవలు చూపిస్తారు, పారిపోతావు లేదా మా ఇంట్లోంచని మళ్ళీ బయటకు రావాలి. కానీ నిరుత్సాహంగా బయటకు రావడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. కాల్ చేస్తారో, పూడి పెడతారో, లేకపోతే బరీ చేస్తారో మాకు తెలియదు కానీ బుక్కులన్నీ వెళ్ళిపోవాలి బయటికి. అన్ని బుక్కులు కొట్టిస్తున్నాడు మళ్ళీ. ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సిబిఎన్ పొడిచిన వెన్నుపోటు ఫస్ట్ 1 year ర్యాలీలు చేశారట, చాలా గొప్పగా వెళ్ళిందంట. 2 ఏళ్ళు ఇప్పుడు నిరసన తెలుపుతూ మళ్ళీ ర్యాలీలకు పిలిపించాడు జమోరే. జూన్ 4 నుంచి 12 దాకా ఆంధ్రప్రదేశ్లో మీరుంటే అట్టడుగటం ఖాయం. ఎందుకంటే ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును, ఈ వెన్నుపోట్లను, పోటు కూడా కాదు వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించాము, బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా 2వ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. కామన్ మీరు ఒక సినిమా ఆలోచించండి, ఒక సినిమాలో ఒక విలన్ ఉంటాడు, ఆ విలనే మొత్తం పెంట చేసి దానికంటే కూడా ఏదో సినిమా ఉందండి, మాధవన్, జ్యోతిక, అజయ్ దేవగన్ ఒక సినిమా ఉంటుంది. సినిమా స్టార్టింగ్లో చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారండి.
మధ్యలో వచ్చి నేను చెప్పిన మాట వినాలని వశీకరణం చేస్తాడు ఒక విలన్ లాగా. మొత్తం వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు. విలన్ వల్లే ఎఫెక్ట్ అవుతుంది సినిమా. సో అలాగే జూన్ 4 నుంచి 12 దాకా మన వీధుల్లోకి కొంతమంది వస్తారు. వాళ్ళు అలజడి లేపుతారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, హాయిగా సుఖశాంతులతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అలజడి లేవుతుంది. జూన్ 4న మండల స్థాయిలో ఏంటంటే నిరసన మీట్ అంటండి. దాంట్లో చేయాల్సిన విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అటెండెన్స్, మండల్ పార్టీ ప్రెసిడెంట్ షుడ్ లీడ్. వెనక మన బ్యాక్గ్రౌండ్ వేసి మరీ చెప్పించాడు దీనికి. ఆల్ సిట్టింగ్ ఎక్స్ అండ్ ఆస్పైరింగ్ ఎంపీపీ. ఆస్పైరింగ్ వాళ్ళు కూడా కావాలా నీకు? నీ పార్టీకి ఆస్పైరెంట్స్ కూడా ఉంటారా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరు అటెండ్ అవ్వాలంట. ప్రొటెస్ట్ లో ఏంటంటే బర్న్ ఈనాడు, సూపర్ 6 పేపర్ కటింగ్, టీడీపీ బాండ్, టీడీపీ మేనిఫెస్టో అండ్ సిట్ ఇన్ ప్రొటెస్ట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ చైన్ యాజ్ ప్రొటెస్ట్. పిలుపులు ఇస్తున్నారు ప్రొటెస్ట్లు చేయడానికి. ఇప్పుడు దీనికి కూడా టైమింగ్ ఉందండి. ఎండలో మళ్ళీ కవిలిపోతారేమో, వీళ్ళు మీరు రాంపో అంటారేమో అని ఈ ఎండల్ని దృష్టిలో ఉంచుకునంట 12 గంటల్లోపు అయిపోవాలంట. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పార్టిసిపేషన్ మస్ట్ అంట. అంటే ఇప్పుడు కొడాలి ఉంటాడు కదా, కొడాలి వాళ్ళని నీవే రాంపా అంటారు కదా, నువ్వు రావాలి, రాకపోతే నేను కన్నెర చేస్తా అని చెప్పాడు ఈరోజు. దాని తర్వాత లొకేషన్ ఇట్ మేజర్ జంక్షన్స్, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేయాలంట, అర్బన్ ఏరియాల్లోనూ. ఈ ప్రొటెస్ట్కి బోర్డు పిలిపించాడు. దాని తర్వాత అన్నిటినీ తగలబెట్టాలి, పొగ రావాలి, నిప్పుతో ఆడుకోవాలి రాష్ట్రంలో అని చెప్పి క్లియర్గా ఉంది. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 8 లేకపోతే 9 మళ్ళీ మన పార్టీ పెద్దకి సే కూడా పెద్దగా ఉండదు. అయితే అనుకుంటారు కదా ఓడిపోయిన వాళ్ళందరూ, నీ వల్ల మేము ఓడిపోయామని. ఈ గొడ్డల పార్టీ బ్రాండ్ పడిన తర్వాత వచ్చేసారి మేము గెలము అని కూడా వాళ్ళకి తెలుసు. సో ఈ టెన్యూర్లో జూన్ 8 నుంచి 9 ఎమ్మెల్యే అవైలబిలిటీ బట్టి ఈ బాబు వెన్నుపోటు 2 ఏళ్ల గురించి టౌన్ హాల్లో సదస్సులు నిర్వహించాలంట. పుస్తకాన్ని చూపించాలంట. మళ్ళీ అక్కడ కూడా ఏంటి 2 ఏళ్ల వెన్నుపోటు చూపించుకుని 12వ తారీఖు వెరీ ఇంపార్టెంట్ అంటండి. ఏంటంటే ప్రతి నియోజకవర్గం కేంద్రం కింద ర్యాలీలు తీయాలంట. ర్యాలీలు తీసి నిరసన చేయాలంట. తూతో మంత్రంగా చేస్తే నేను ఊరుకోనని కూడా చెప్పాడు. ఇంకేంటి సిబిఎన్కి సెగ తగలాలి. ఏం తగులుతుంది? నీకు తగులుతుంది సెగ. ఆ రోజు అందరూ ఎగబడి కొడితే సెగలు తగులుతాయి. ఏంటంటే సెగ తగాలంట. ప్రజల వెనుపోటు సెగ కూడా చంద్రబాబు నాయుడు గారు తగలాలంట. లేని సెగను సృష్టించే నువ్వు గొప్పోడివి. దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికల మీద పడ్డాడండి. ఇప్పుడు ఏమన్నాడంటే లోకల్ బాడీ కార్పొరేషన్లో మనం చూసాం ఎన్ని కుట్రలు జరిగినాయో. లోకల్ బాడీలో యునానిమస్గా ఎక్కడన్నా గెలిస్తే మాత్రం నేను ఊరుకోను. ఎక్కడ యునానిమస్ అన్న వర్డ్ రాకూడదు. మీరందరూ వెళ్ళి ఈరోజు కార్యకర్తల కోసం నుంచుంటేనే ఆ కార్యకర్తలు మీతో మెయిన్ ఎన్నికల్లో నుంచుంటారు. బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొడుకున్న మంచోళ్ళు అయిపోయిన కార్యకర్తలందరినీ లే అని లేపి మీకు పదవుల కోసం మేము వెంబడబడతామని ఎమ్మెల్యేలు అలా వెనకమలు తిప్పించి తర్వాత నా ఎన్నికలకి మీరందరూ తోడ్పడతారు. ఈ కార్యకర్తలకి పెద్దపీట వేయాలని చెప్పి దశానిర్దేశం చేసిన జగన్మోహన్ రెడ్డి. ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే హెరాస్ చేస్తారంట. ఆయన చేయరు, కానీ చేపిస్తున్నాడు ఈ క్యాండిడేట్ మాటల్లో. చేసినా కూడా వైసీపీ జెండా ఎగరవేయాలంట. అది జరగదన్న, అది ఇంకా జరగదు. దాని తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళాలి. దాని తర్వాత సిబిఎన్ మోసాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజలకు చెప్పాలంట. వెస్ట్ బెంగాల్ గురించి వచ్చాడండి. ఇక్కడ ఎలా వచ్చాడంటే వెస్ట్ బెంగాల్లో దీదీ ఎలా ఓడిపోయింది, స్టాలిన్ ఎలా ఓడిపోయాడు, విజయ్ ఎందుకు గెలిచాడో నీకు ఆనందం లేదు, తెలుస్తూనే ఉంది నీ వాళ్ళకం. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. సో దీదీకి ఓట్లు తీస్తారు, స్టాలిన్కి ఓట్లు తీస్తారు, అలాగే కుప్పంలో ఓట్లు యాడ్ చేశారంట. అందుకే చంద్రబాబు నాయుడు గెలిచాడంట. సో మనకి ఓట్లు ఎక్కువైపోయి మనం ఓడిపోయామంట. అక్కడ ఓట్లు తీసేయడం బట్టి ఆ 2 రాష్ట్రాల్లో ఓడిపోయారంట. ఎక్కువైనా తక్కువే, తీసేసినా తక్కువే, మనకి ఇబ్బందే. రెండిట్లోనూ డేంజర్ ఉంది. ఇక నుంచి కన్నబాబు అన్న నువ్వు వచ్చి మాట్లాడన్నా, నేను చెప్తే వీళ్ళు ఎన్ని సవరో 20 నిమిషాలంటే చాలా బోరింగ్ ఉంటుంది, కానీ ఇన్ని వినక తప్పదు అంట. ఇలాంటి బోరింగ్ ప్రెస్ మీట్ మహానాడు రోజు పెట్టి పీకేదేం లేదు. కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని ఒక బోర్డు బుక్ డౌన్లోడ్ చేసి ఆ బుక్ నువ్వు ప్రింట్ చేయించిన వాళ్ళు, సాక్షి, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏదో తీసుకోవాలి కాబట్టి మొహటంగా తీసుకుంటారు. కానీ నాకు తెలిసి 110 ఎంతండి 174 నియోజకవర్గాల్లో 174 పుస్తకాలు వెళ్ళినా గొప్పే. నువ్వు పెట్టిన బోర్డు డిజిటల్ బుక్ విడతల రజనీ పైనే కంప్లైంట్ వెళ్ళింది. మనకున్న సత్తా అది, మన వాళ్ళపైనే మనకు కంప్లైంట్లు వస్తాయి మనం ఏమైనా బుక్ పెడితే. ఇదండి జగన్మోహన్ రెడ్డి తూచాయిగా పెట్టిన ప్రెస్ మీట్. సో ఈ ప్రెస్ మీట్ ఎంత అవుతా మీ ఒపీనియన్స్ ఎన్ని ఉంటే కింద రాయండి, నేను చదువుతాను. ఇంకా
ఇంతకంటే ఇంత పండగ వాతావరణంలో ఇతని గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఈ వెళ్ళిన సమావేశానికి రోజా అయితే ముందు ఉంటుంది, ఎగేసుకుంటూ వెళ్ళింది, బయటకు వచ్చింది, మాట్లాడుతుంది. నేను దానిపైన ఒక షో చేస్తాను ఖచ్చితంగా. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మహానాడు హ్యాపీనెస్లో అందరూ శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఇవాళ రేపు మన రోజు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. పెట్టినప్పుడు ఈ ర్యాలీలు బోడీలు ఎవరు వెళ్ళరండి. ఈ ర్యాలీలు అంటేనే మావిగానంటేనే బయటకు రాలేదు, ఇంక ఈ ర్యాలీకి ఎవరు వస్తారు, ఎవరు రారు. హాయిగా పడుకోండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.